రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఇరిగేషన్ ఈఈ ఆఫీస్ లో దొంగలు పడ్డారు. విలువైన ఫైల్స్ ఉన్న కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. ఆదివారం కావడంతో ఎల్ఎండి కాలనీలోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేరు. ఇక నైట్ డ్యూటీ కోసం సాయంత్రం వాచ్మెన్ కనకయ్య ఆఫీస్ కు చేరుకునేసరికి తాళాలు పగలగొట్టి తలుపులు తీసి ఉన్నాయి. దీంతో కనకయ్య వెంటనే ఆఫీస్ సూపరింటెండెంట్ అంజురెడ్డికి సమాచారం ఇచ్చారు. ఇరిగేషన్ ఉద్యోగులు ఆఫీస్ కు చేరుకుని లోపలికి వెళ్లి పరిశీలించగా 5 కంప్యూటర్లతో పాటు వైఫై కనెక్టింగ్ డేటా ఇతర సామాగ్రి చోరీకి గురైనట్లుగా గుర్తించారు. ఆఫీస్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, విలువైన ఫైల్స్ మాయం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చోరీకి గురైన కంప్యూటర్లలో వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులు, కీలకమైన మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు సంబంధించిన డేటాతో పాటు క్యాంప్ క్వార్టర్లు, అటెండర్లు, ఇక అభివృద్ధి పనులకు సంబంధించిన డేటా ఉన్నట్లుగా తెలుస్తోంది. బీరువాను పగలగొట్టి వివిధ ఫైళ్లను ఎత్తుకు వెళ్లారని ఆఫీస్ సూపరింటెండెంట్ అంజరెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రైట్, ఇక పూర్తి అప్డేట్స్ వచ్చేసి మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్, చెప్పండి చోరీకి గల డీటెయిల్స్ ఏంటి? తిమ్మాపూర్ మండలంలోని కరీంనగర్ కు కేవలం కూతవేటు దూరంలో ఉండేటువంటి తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో నీటిపారుదల శాఖ కార్యాలయంలో జరిగినటువంటి చోరీ అనేక అనుమానాలకు తావిస్తుంది. ముఖ్యంగా ఆదివారం సాయంత్రం వేళ, శనివారం నుంచి మొదలుకుంటే ఆదివారం మొత్తం కూడా హాలిడే ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం వేళ దొంగలు చేతివాడడం చూపించారు. అందులో ఉన్నటువంటి కంప్యూటర్లతో పాటు 5 కంప్యూటర్లు, అదేవిధంగా సిపియు మానిటర్ తో పాటు వైఫైకి సంబంధించినటువంటి వాటిని అన్ని కూడా ఎత్తుకెళ్లినటువంటి పరిస్థితి అక్కడ మనం నిన్న కనిపించింది. దీన్ని చూసినటువంటి ముఖ్యంగా చోరీ జరిగినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, ఎస్ఐ, అదేవిధంగా సిఐ ఆధ్వర్యంలో వచ్చి అక్కడ మొత్తం కూడా ఈ రోజు నిన్న క్లూస్ టీమ్ తో ఫింగర్ ప్రింట్స్ అన్నిటి కూడా సేకరించినటువంటి అనంతరం అక్కడ పోలీసులకైతే ఒక అనుమానాలు వచ్చినటువంటి నేపథ్యం కనిపించింది. ఎందుకంటే ఇది అక్కడ గవర్నమెంట్ ఆఫీసులలో కేవలం ఫైల్స్, అదేవిధంగా కంప్యూటర్ సంబంధించిన సిస్టమ్స్ అవన్నీ ఉంటాయి తప్ప అందులో డబ్బులు ఉండేటువంటి ఆస్కారం లేదనేటువంటి వారికి కూడా తెలుసు. అయితే సాయంత్రం వేళ జరిగినటువంటి ఈ ఫైల్స్ ఏవైతే ఉన్నదో ఒక కీలకమైనటువంటి ప్రాజెక్ట్ సంబంధించి మొత్తం అప్డేటెడ్ అయినటువంటి ఫైల్ అన్నిటినీ కూడా సేకరించి అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్లు పెట్టేటువంటి బీరువాలో భద్రపరిచారు. దానికి సంబంధించినటువంటి బీరువా తాళాలను పగలగొట్టి ఆ ఫైల్ అన్ని తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిస్టమ్లు, అదేవిధంగా సియుపియు మానిటర్ తో పాటు అయితే విజయభాస్కర్, ఇందులో సీసీ కెమెరా కూడా వర్క్ చేయట్లేదు అన్నట్లుగా తెలుస్తుంది నేపథ్యంలో. మరి అంటే ఆఫీస్ లో వాళ్లే ఇలాంటి సంఘటనకు పాల్పడ్డారని అనుకోవచ్చా? పోలీసుల విచారణలో కూడా అదే తేలుతుంది అంటున్నారు. ఎందుకంటే కీలకమైనటువంటి డాక్యుమెంట్లు వెళ్ళడం, అక్కడ సీసీ కెమెరాలు పనిచేయడం లేదనేటువంటి విషయం దానికి సంబంధించినటువంటి ఆఫీస్ కు సంబంధించినటువంటి ఉద్యోగులకు మాత్రమే తెలుస్తుంది తప్ప బయట వాళ్ళకి తెలియదు. ఆ సీసీ కెమెరాలకు సంబంధించి ఎలాంటి వైర్లను కానీ ఎలాంటి టెక్నికల్ ఆధారంగా ఉన్నటువంటి వాటి గురించి కూడా టచ్ చేయకపోవడంతో ముమ్మాటికి ఇంటి దొంగల పని అన్నట్టుగా ఆ కోణంలోనే కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేశారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ సేకరించినటువంటి పోలీసులు మరికొన్ని గంటల్లోనే ఆ కేసు విచారణ కూడా ఛేదిస్తారన్నట్టుగా తెలుస్తుంది. నిన్న ఎస్ఐ, సిఐ అధికారులు నిన్న కార్యాలయాన్ని విజిట్ చేయగా ఈ రోజు ఏసీపీ కరుణాకర్ ఆధ్వర్యంలో కీలకమైనటువంటి ఆధారాలు అయితే సేకరించారు. వారందరినీ కూడా పోలీసుకి పంపించినటువంటి అనంతరం ఆ ఆఫీస్ లో ఉండేటువంటి ఫింగర్ ప్రింట్స్ ఎవరైతే మ్యాచ్ అవుతారో వారే దొంగలుగా తేలుస్తారు. ఎందుకంటే సాటర్డే సాయంత్రం 5 గంటలకు బంద్ అయినటువంటి గవర్నమెంట్ కార్యాలయంలో, గవర్నమెంట్ ఆఫీస్ లో నిన్న సాయంత్రం అంటే దాదాపు కరెక్ట్ గా 24 గంటల తర్వాత కీలకమైనటువంటి డాక్యుమెంట్లు వెళ్ళడం, అందులో అప్డేటెడ్ చేసినటువంటి ఒక ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఫైల్ వెళ్ళినటువంటి ఆస్కారాన్ని బట్టి చూస్తే ముమ్మాటికి అది ఇంటి దొంగల పన్నట్టుగా తెలుస్తా ఉన్నారు. దీని గురించి మరికొన్ని విషయాలు సేకరించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. ఈ కంప్యూటర్ దొంగతనం అనేది కేవలం మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు సంబంధించి మాత్రమే జరిగింది అనుకోవచ్చా విజయభాస్కర్? 100% అదే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ సంబంధించి అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నటువంటి ఫైల్స్ వెళ్ళడం, అందులో అప్డేటెడ్ అయినటువంటి ఫైల్స్ ఉండడం, దీన్ని చూస్తే మాత్రం అది ఇంటి దొంగల పని అన్నట్టుగా
చెప్పగానే చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే దానికి సంబంధించి టెక్నికల్ ఆధారాలు వచ్చిన తర్వాత వాటన్నిటిని సేకరించిన తర్వాత వాటిని కూడా మీడియా ముందు కానీ లేదంటే సంబంధించినటువంటి అధికారుల ముందు కానీ బయటపెట్టే ఆస్కారం అయితే కనిపిస్తుంది. ఒకవేళ అంటే పోలీసులు వచ్చి ఇవన్నీ సేకరించిన తర్వాత ముమ్మాటికి కూడా అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే దానిలో కీలకులు ఉన్నారో దానిలో పాత్రలు ఉన్నారో వారందరూ కూడా భయోందనలకు గురవుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆ ఎంప్లాయీకి సంబంధించినటువంటి వారందరూ కూడా ఉండి ఉంటారు. వీరంతా కూడా బయటపడతారు అనే ఒక కోణంలో మాత్రం మనకు కనిపిస్తా ఉంది. దీనిపైన కరీంనగర్ నగర పోలీస్ కమిషనరేట్ అధికారులు కూడా సీరియస్ అయ్యారు. ఒక ప్రభుత్వ కార్యాలయం ముఖ్యంగా రహదారి పక్కనే రాజీవ్ రహదారి పక్కనే ఉన్నటువంటి దాంట్లో తస్కరణకు గురవడం, అందులో కీలక ఫైలు వెళ్ళడం ఇవన్నిటిని చూస్తే కూడా పోలీసులు కూడా దీనిపైన కీలకంగానే దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. ఇవన్నిటినీ కూడా మరికొద్ది గంటల్లోనే లేదంటే మరికొన్ని గంటల్లోనే వీటన్నిటిని కూడా బయట పెడతారన్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా స్థానికంగా ఎవరైతే ఉన్నారో అందులో ఈ డాక్యుమెంట్లు తస్కరణకు గురవడం సంబంధించినటువంటి అధికారులు ఎవరున్నారో వారు మాత్రం తప్పకుండా శిక్షను గురే కావాల్సి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా వార్నింగ్ ఇచ్చారు. దానికి సంబంధించి ఇటు ఒరిజినల్ కాపీ అనుకున్న సాఫ్ట్ కాపీకి సంబంధించి ఎలాంటి క్లూస్ లేకపోవడం బట్టి చూస్తే మాత్రం ముమ్మాటికి ఇంటి దొంగల పనే అది ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారుల హస్తం ఉందని చెప్పేసి మాత్రం పోలీసులు తేల్చి చెప్పినటువంటి ఆ నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లోనే కేసుకు సంబంధించి మొత్తం అన్ని ఆధారాలతో బయటకు పెట్టే ఆస్కారం అయితే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ భాస్కర్.